మరొక ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. పెదపల్లి నుంచి రాణి గారు రాస్తూ ఉన్నారు. చదువు మంత్రాలు రాణి వారు పూజ చేసే విధానం ఎలాగా? పూజ అనేటువంటిది నిజానికి మానసికం అండి. మనకు అంతర్యాగ సమారాధ్య బహిర్యాగ సుదుర్లభ, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అలా ఉన్నాయి వచనాలు. అంటే అర్థం ఏంటి? లోపల పూజ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం, బయట చేయడం అనేటువంటిది అంగం. బయట చేసేటప్పుడు అక్కడ విగ్రహం ఉంది, విగ్రహం మీద నేను నీళ్లు పోసాను, విగ్రహం మీద కాస్త ఇది చేశా, అది పూజ కాదు. ఒక వ్యక్తి శ్రీరాముడు, లక్ష్మణుడు, అలాగే సీత, హనుమంతుడు ఈ 4 విగ్రహాలని కూడా ఒక సత్రంలో పెట్టుకుని పూజ చేసుకునేవాడు. పూజ అంటే ఏమిటి? పొద్దున్నే పళ్ళు తోముకునేవాడు, వాడికి పళ్ళు తోమేవాడు, తను స్నానం చేసేవాడు, మళ్ళీ వాడికి స్నానం చేయించేవాడు, తన బట్టలు కట్టుకునేవాడు, వాటికి బట్టలు కట్టేవాడు, పదార్థం వండేవాడు, నివేదన చేసేవాడు, కాసేపు పడుకోండి మధ్యాహ్నం అంటుండేవాడు, మధ్యలో మంచినీళ్ళు తాగండి అంటుండేవాడు. అంటే ఏంటి? సజీవమూర్తులుగా భావన చేసి పూజ చేసేవాడు. మనకు విగ్రహంగా చూసి చేసే పూజ కాదు. మనం నైవేద్యం చేస్తున్నాం అనేటప్పుడు ఆ పదార్థాన్ని స్వీకరిస్తున్నాడు అనే భావన ఉంటేనే పూజ అవుతుంది. అలా కాకుండా నైవేద్యం చేసాం అయిపోయింది అంటే అది పూజ కాదు. అందువలన ఇక్కడ భావప్రధానమైనది పూజ అవుతుంది తప్ప బాహ్యమైనటువంటి పూజ కాదు. అందువలన మానసికమైనటువంటి ఈ పదార్థం ఉన్నా లేకపోయినా మనసుతో చేసినా అది అందుతుంది. పదార్థం ఉండి మనసుతో చేయకపోతే అందదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది అంటే మంత్రం కానీ పదార్థం కానీ వీటి కంటే భావన అనేటువంటిది చాలా ముఖ్యమైనది అనే విషయం